జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పుల్వామాలో జరిగినటువంటి దుర్ఘటనలో మృతి చెందినటువంటి సంఘటన పట్ల వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు అన్న రాజేంద్ర గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క తీర్మానాన్ని అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ ఈ తీర్మానాన్ని ఆమోదించిన సందర్భంగా మీకందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సైనికులకు సైనిక కుటుంబాలకు ఆ భగవంతుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని ఈ సభ ద్వారా ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తూ భారతదేశ సరిహద్దుల రక్షణలో ఈరోజు సైనికులు పడుతున్నటువంటి పాటలు మనకు తెలియనివి కావు. వాళ్ళు అక్కడ కుటుంబాలను వదిలి పాటుపడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. వారు సరిహద్దుల్లో ఐసు దిమ్మల కింద ఐసుగడ్డలు వారి మీద పడినప్పుడు ఏ సైనికుడు కూడా అల్లాని కానీ దేవుడాని కానీ తల్లి అని కానీ తండ్రి అని కానీ జీసస్ అని కానీ చెప్పడం లేదు. హిందుస్థాన్ జిందాబాద్ అంటున్నారు, భారత్ మాతాకి జై అంటున్నారు. అలాంటి సైనికులు ఈరోజు అటాకింగ్లో చనిపోవడం అనేది అంతకన్నా బాధాకరమైనటువంటి అంశం ఇంకొకటి ఉండదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నేను ఇదే సభలో గౌరవనీయ హోంశాఖ మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా దాని ప్రభావం హైదరాబాద్ నగరం పైన ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ను అలర్ట్ చేసి ఇంకా ముందు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఇంతకుముందు పెద్దలు షబీర్ అలీ గారు చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో అలర్టు తీసుకొని తగిన చర్యలు తీసుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్తో మిగతా వారితో అనుసంధానం పెంచుకొని ఎలాంటి సంఘటన జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉంది. హోంశాఖ మంత్రులు ఆ విధంగా చర్యలు చేపట్టాలని నేను సభ పక్షాన వారిని కోరుతూ ఈ యొక్క మన వీర సైనికులకు మనం తల వంచి 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభామిత్రులందరినీ కోరుతా ఉన్నాను.